తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మెరిట్ లిస్ట్ ను రద్దు చేసి మళ్లీ రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. ఈ ప్రాసెస్ అంతా 8 నెలల్లోగా పూర్తి చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. కోర్టు తీర్పును నిరుద్యోగులు స్వాగతిస్తున్నా టీజీపీఎస్సీ మాత్రం సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేయాలని భావిస్తోంది. డివిజన్ బెంచ్లో అప్పీలుకు వెళ్లనున్నట్లు సమాచారం. తాము సైతం డివిజన్ బెంచ్కు వెళ్తామంటున్న నిరుద్యోగులతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతగానో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి గ్రూప్ 1 ఫలితాలపై ఈరోజు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ప్రకటించింది. మొదటి నుంచి గ్రూప్ 1 అభ్యర్థులు మెయిన్ పరీక్షలో అసలు పూర్తిగా తప్పుల తడకగా ఈ యొక్క వాల్యుయేషన్ జరిగింది. దీన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా చాలామంది అభ్యర్థులు దాదాపు 30 మంది అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించారు. ఈరోజు వారి అభ్యర్థుల్ని హైకోర్టు పరిలో తీసుకొని రీవాల్యుయేషన్ జరిపించాలి. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పై మెయిన్స్ మెరిట్ లిస్ట్ని రద్దు చేస్తూ మళ్ళీ రీవాల్యుయేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ ప్రాసెస్ మొత్తం కూడా 8 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఒకవేళ 8 నెలల్లో సాధ్యం కాకపోతే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 ఎగ్జామ్స్ని మళ్ళీ కండక్ట్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు తీర్పుకు సంబంధించి పిటిషన్ వేసినటువంటి గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారు. వారిని అడిగి మరి ఈరోజు వచ్చిన తీర్పు ఎలా చూస్తారు మీరు? చాలా సానుకూలంగా వచ్చిందన్న మాకైతే. ఎందుకంటే గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని చెప్పేసి మేము గత సంవత్సరం నుంచి కొట్లాడుతున్నాం. 29 విషయంలో కానీ క్వశ్చన్ల రాంగ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా మీరు చాలా సందర్భాల్లో డిలే వచ్చారు, లేటుగా వచ్చారు కానీ మెరిట్ మీద ఎక్కడ కూడా కొట్టేయలేదు. ఇవాళ కూడా ఫలితాలు వెలువడ్డ తర్వాత కూడా ఇవాళ మాకు సానుకూలంగా రావడం అనేది ఇవాళ నిరుద్యోగుల తరపున చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే ఇలా రిమైన్స్ అంటే ఏదైతే ఎగ్జామ్ పెట్టారో రివాల్యుయేషన్ చేయమని చెప్పారు. అక్రమాలు జరిగాయని వాళ్ళు తెలిసిన తర్వాత రివాల్యుయేషన్ చేసి రివాల్యుయేషన్ సాధ్యం కాకపోతే 8 నెలల్లో రీమైన్స్ పెట్టమని చెప్పేసి గౌరవ హైకోర్టు సూచించింది. నాకు తెలిసి యూపీఎస్సీలో రివాల్యుయేషన్ ఎక్కడా జరగలేదు. వీళ్ళు యూపీఎస్సీ మోడల్ అని చెప్తున్నారు కాబట్టి టీజీపీఎస్సీ వాళ్ళు దయచేసి ఇప్పుడు ఇక్కడ వరకు ఆపజేసి రాబోయే ఎగ్జామ్ రీమైన్స్ కండక్ట్ చేయమని చెప్పేసి హైకోర్టుని అదేవిధంగా గవర్నమెంట్ని టీజీపీఎస్సీ సవినయం కోరుకున్నాం. దీంట్లో రాజకీయాలు ఏం వద్దు. మీ మెయిన్ ప్రేయర్ ఏంటి? అసలు ప్రశ్నపత్రంలో మూల్యాంకనం సరిగా లేదన్నారా ఏంటి? అసలు మీ మెయిన్ ప్రేయర్ ఏంటి? ప్రశ్నపత్రంలో మూల్యాంకనం తెలుగు మీడియం వాళ్ళకి చాలా అన్యాయం జరిగిందన్న. చాలా అన్యాయం జరిగింది కాబట్టి మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇలా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇలా తెలుగు భాష దినోత్సవం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇలా మాకు తెలుగు మీడియం చాలామంది ఏమంటారు, తెలుగు మీడియం రాసిన వాళ్ళు చాలా అద్భుతంగా తెలివి ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుందని చెప్తారు. ఆ తెలుగు మీడియం వాళ్ళకి ఇలా అన్యాయం జరిగింది కాబట్టి ఇలా కోర్టుకు ఆశ్రయించింది. ఇలా తెలుగు భాష దినోత్సవం కూడా మాకు సానుకూలంగా ఒక ఈ మెసేజ్ రావడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కొంత నిరాశ. వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తే మళ్ళీ మీరు ఫైట్ చేస్తారా? మేము ఫైట్ చేస్తాం. డివిజనల్ బెంచ్కి వెళ్తే మేము కూడా డివిజనల్ బెంచ్కి వెళ్తాము. అక్కడ కూడా మాకు సానుకూలంగా వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. మొత్తం మీద గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ని రద్దు చేస్తూ గతంలో ఇచ్చినటువంటి టీజీపీఎస్సీ ఏదైతే లిస్ట్ ఇచ్చిందో దాన్ని రద్దు చేస్తూ మళ్ళీ వెంటనే రీవాల్యుయేషన్ జరిపించాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా 8 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ప్రకటించింది. మరి చూడాలి, ఇప్పటికే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చాలా కొంతమంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు సైతం వదిలేసి గ్రూప్ 1కి సెలెక్ట్ అయ్యామని ఎంతగానో ఆశలు పెట్టుకున్నటువంటి గ్రూప్ 1 అభ్యర్థులు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కొంత నిరాశ కలిగింది. కాబట్టి వారు కూడా ఖచ్చితంగా ఈ తీర్పును సవాల్ చేస్తూ అటు డివిజన్ బెంచ్లో అప్పీల్కి వెళ్తామని చెప్తున్నారు. మరి చూడాలి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, సెలెక్ట్ అయిన అభ్యర్థులు మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళిన తర్వాత మరి ఎలాంటి తీర్పు ప్రకటిస్తుంది. ఈ ప్రాసెస్ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి కోర్టు మరి దీన్ని ఏ విధంగా పరిలోకి తీసుకుంటుంది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సునీల్, 10 టీవీ, హైదరాబాద్.